అక్రమాస్తుల కేసుకు సంబంధించి నాంపల్లి సిబిఐ కోర్టులో అయితే జగన్ విచారణ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మొత్తానికి గంట పాటు ఉంటారనుకున్నారు, కానీ అరగంట లోపే విచారణ అనేది పూర్తయిపోయి తిరుగు ప్రయాణం అయ్యారు జగన్. కోర్టు నుంచి డైరెక్ట్ గా లోటస్ పాండ్ కి వెళ్లబోతున్నారు వైఎస్ జగన్. సో 6 ఏళ్ల తర్వాత విచారణకు హాజరయ్యారు. సో మొత్తానికైతే వైఎస్ జగన్ విచారణ అనేది కంప్లీట్ అయిపోయింది. దాదాపు అరగంట పాటు ఇటు సిబిఐ నాంపల్లి కోర్టులో ఉన్నారు వైఎస్ జగన్. విచారణ పూర్తయింది. సో డైరెక్ట్ కోర్టు నుంచి లోటస్ పాండ్ కి వెళ్లబోతున్నారు వైఎస్ జగన్. అలాగే ఇక వైఎస్ జగన్ వెంట మాజీ మంత్రి విడుదల రజని, అలాగే వైసీపీ నేతలు కూడా ఉన్నారు. ఇక నాంపల్లి సిబిఐ కోర్టులో అయితే జగన్ విచారణ అనేది పూర్తయింది. సో మొత్తానికైతే ఒక అరగంట పాటు వైఎస్ జగన్ కోర్టులో ఉన్నారు. దాదాపు 6 ఏళ్ల తర్వాత నాంపల్లి కోర్టులో విచారణకు హాజరయ్యారు వైఎస్ జగన్. సో వైఎస్ జగన్ అయితే ఇప్పుడు కోర్టు నుంచి డైరెక్ట్ గా లోటస్ పాండ్ కు వెళ్లబోతున్నారు. సో మొత్తానికి మీడియాతో మాట్లాడతారు అనుకున్నాం, కానీ మాట్లాడలేదు. వైఎస్ జగన్ తో పాటు ఇటు మాజీ మంత్రి విడుదల రజని, అలాగే వైసీపీ నేతలు వైఎస్ జగన్ తో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికైతే కోర్టు లోపలికి మాత్రం ఓన్లీ జగన్ వాహనాన్ని మాత్రమే అనుమతించారు. విచారణ అనేది మాత్రం కంప్లీట్ అయిపోయింది. సో విచారణ పూర్తయ్యాక డైరెక్ట్ గా జగన్ కోర్టు నుంచి బయటకు వచ్చేసి లోటస్ పాండ్ కి బయలుదేరారు.